ఇక 500% సుంకాలు రష్యా చమురు కొనే దేశాలపై విధించేందుకు బిల్లు కొత్త చట్టం తీసుకొస్తున్న అమెరికా చట్ట రూపం దాలిస్తే భారత్కు సమస్యే. భారత్కు సమస్యే 100%. వెనుకట శాస్త్రం ఉండే ఏం శాస్త్రం అంటే దుడ్డున్నందే దుడ్డే, ఎవరి చేతుల కర్రుంటే వాందే దుడ్డే అన్నట్టు, ఎవరి చేతుల పైసలు ఉంటే వాందే దుడ్డే అన్నట్టు దుడ్డున్నోందే దుడ్డే. అగో ఈయన తీరు కూడా అట్నే తయారైంది. ఏం లేదు, అన్ని దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలి, అన్ని దేశాలు నా గుప్పిట్లో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలే. మోదీ ఇంకొన్ని రోజులు ఇట్లనే చేసుకుంటా పోతే మూడో ప్రపంచ యుద్ధం కూడా ఖచ్చితంగా జరిగేటట్టే ఉన్నది. మోడీ చేసే ట్రంప్ ఇట్లనే ఉంటే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం కూడా జరిగేటట్టే ఉన్నది ఈయన చేసే చేష్టలకు. ఎందుకంటే ఇతర దేశాలు ఎన్ని రోజులు నొక్క పడతాయి కదా. నువ్వు ఇష్టం ఉన్నట్టు సుంకాలు పెంచుకుంటా పోతూ వినని దేశాల మీద నువ్వు లేనిపోని ఆరోపణలు అన్నీ చేసి దాడులు చేసి అక్రమంగా అరెస్టులు చేస్తూ, మొన్న పెట్రో మాట్లాడిండు కదా, పెట్రో ఏమని మాట్లాడిండు, దమ్ముంటే రా చూసుకుందాం, నన్ను వచ్చి తీసుకుపోదురా, అరెస్ట్ చేయొద్దురా అని చెప్పేసి మాట్లాడింది కదా. ఈ లాటిన్ అమెరికా, ఈ క్యూబో ఇవన్నిటిని విలీనం చేసుకోవాలి, వీటి మీద ఆధిపత్యం చెలాయించాలి, ఇవన్నీ మా దాంట్లో కలుపుకోవాలని చెప్పేసి అమెరికా చూస్తున్నది. ఇక మిగతా దేశాలకు ఇప్పుడు ఎవరైతే రష్యా నుంచి చెమురు కొంటున్నారో వాళ్ళ దేశాల మీద 500% సుంకాలను విధించబోతున్నదట ట్రంప్. అమెరికా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నదట. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా మొన్న యుద్ధం జరిగింది, ఉక్రెయిన్కి రష్యాకు. అది కూడా మొత్తం ట్రంప్ చేసిందే. మళ్ళీ మీదికెళ్ళి నేను విశ్వగురువుని పెద్దన్నను, నేనే సల్లార్పిన యుద్ధాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంది ముచ్చట ఏంటంటే రష్యా కొంటే, రష్యా నుంచి చమురు కొంటే ఎవరు కొనాలి, అమెరికా కొనాలి. అమెరికా కొని మళ్ళీ ఇక్కడ పెద్ద ఎత్తున రేట్లు పెంచి డిస్ట్రిబ్యూట్ చేయాలి. డైరెక్ట్ రష్యా నుంచి కొనవద్దు మనం, రష్యా నుంచి అమెరికా పోతుంది, అమెరికా నుంచి అప్పుడు మళ్ళీ మనం కొనాలి. ఇగో ఇందుకోసం ఒకవేళ రష్యా నుంచి ఎవరన్నా కొంటా అంటే 500% సుంకాలు. ఇది మోడీ యొక్క బాధ. ఈ ఎక్కువ రోజులు ఉండవు ట్రంప్ గారు.